సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బీపీ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది అనమాట. బీపీ కొంతమందికి హై చూపిస్తూ ఉంటుంది. సో నాకు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బీపీ అనేది హై చూపించింది అనమాట. సో ఏ టైంలో అంటే థర్డ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా చూపిస్తూ ఉండేది. సో ఇలా ఎందుకు చూపిస్తూ ఉంటుందంటే ప్రెగ్నెన్సీలో మనం టెన్షన్ పడుతూ ఉండడం వల్ల ఈ బీపీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ బీపీ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బీపీ అనేది ప్రెగ్నెన్సీకి సేమ్గా ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే మీకు బీపీ అనేది ఎక్కువగా చూపిస్తే మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం తగ్గించడం కష్టమే అన్నమాట. సో అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కొంచెం కూల్గా ఉండి, అండ్ దీనికి ట్యాబ్లెట్స్ అయితే బీపీకి మరీ హై ఉంటేనే ఇస్తారు. కానీ ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ అనేవి కొంచెం బీపీకి వీటికైతే షుగర్కి బీపీకి అయితే ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వరు. సో మనం ఫుడ్ డైట్ అనేది కొంచెం న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకొని ఒక పూటైనా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఉడకబెట్టినవి కాకుండా న్యాచురల్గా నట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం మనకి ఒక పూటకి అంటే మార్నింగ్, ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 3 పూటల్లో మనము ఉప్పు అనేది వేసుకొని ఉడకబెట్టినవి తీసుకుంటాం. కాబట్టి ఒక పూట ఒక స్పూన్ ఉప్పు అనేది మన లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో కూడా కొంచెం సాల్ట్ని తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. దీనికి సపరేట్గా మనం ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో ఇలా ఫుడ్ డైట్ అనేది మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా మీరు ఫుడ్ డైట్ని ఇలా చేసి కంటిన్యూ చేసుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ బీపీ, థైరాయిడ్, షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టెన్షన్లు పడకుండా ఫుడ్ డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరందరూ ట్రై చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.